మనక్క శ్యామలక్క ఏదో చెప్తా ఉండదు కథ. ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేలేది చూపించడం. ఏమైంది? ఎవరు సక్రమంగా రూల్స్ ఫాలో అవటం లేదు. మొదలు పెట్టావా? నవ్వుతున్నారు. జన రోడ్ల కాంట్రించి ఉమ్మేయటం. అయినా మీకేం పట్టట్లేదు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. అరిగిపోయిన టేబుల్ రికార్డులు ఎన్నిసార్లు చెప్పాలి మేము మీక? ఏదో ఒక పాయింట్ పెట్టుకుంటారు. అసలు మైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మేనీక? నిజంగా అలాగే ప్రవర్తిస్తున్నారు మీరు. అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్తే ఎన్ని కేసులు పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? నేను చెప్పనా కారణం ఎవరక్క? మీ జగన్ కదా ఏటే? నేను అబద్ధం చెప్తా ఉండనా? కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమై లేస్తారు తప్ప. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. మీ దరిద్రం నాకు అర్థం. ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు. ఇప్పుడు అలాగే ఉంటదా? భయపడి ఎవరు వెనక్కి తగ్గరు. బలవంతం చేస్తావేంటి? మీరు ఇచ్చింది ఏంటి? ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇంత పార్టీ కండువ వేసుకోగానే మీ ముఖంలో కళ వచ్చింది. నీ కండువ వేసుకుంటామేమో గానీ కామెంట్స్ లో నన్ను వేసుకుంటున్నారు. అదేంటది? తొక్కి పట్టి నార తీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం. ఆయన అలా ఉన్నాడు కాబట్టి మన పార్టీ ఇలా ఉంది. ఇప్పుడు ఏమైపోయింది ఆ సిద్ధాంతం? మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ సిద్ధాంతం ఏమీ ఉండదు కదా. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో మహిళలు గాని యువతులు గాని వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధంలా పనిచేసిన దిశ యాప్ ని మీరు నిర్వీర్యం చేశారు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. అంత గొప్ప వ్యవస్థలు మీరు ఎలాగో తీసుకురాలేరు. కనీసం దాన్నైనా పునరుద్ధరించవచ్చు కదా. కనీసం ఆడపిల్లలకు ధైర్యంగా ఉంటుంది. అలా చేయకుండా యువతుల మాన ప్రాణాలతో మీరు చెలగాటమాడుతున్నారు. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. నిజంగా చెలగాటమాడుతున్నారు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా నిత్యం వాటిని డైవర్షన్ పాలిటిక్స్ తో కవర్ చేసుకుంటూ ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ దొరుకుతుంది మీకు. భలే అసలు. సరే ఈసారి మంచి వ్యాలిడ్ పాయింట్ మంచి కథ చూసుకుంట్రా. ఇలాంటి తుసుపుసు కథలు చెప్తే నాలాంటి వాళ్ళు బెడ్స్ కొట్టేస్తారు. కొంచెం జాగ్రత్త చూసుకుంటారా అక్క? నీకో దండం అమ్మా. నువ్వెక్కడ దొరికావే నాకు? జరిగే అన్యాయాల్ని కవర్ చేయడానికి, జరిగే అన్యాయాల్ని డైవర్ట్ చేయడానికి మీకు అనుకూలంగా ఉన్నటువంటి పచ్చ మీడియాల్లో వాటిని యథేచ్ఛగా ప్రచారం చేయడం. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలి. మనం ఇస్తాం చూడు. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడము అంటే చట్టం అనే ఒక కనీస గౌరవం కూడా లేకుండా మీరు ముందుకు దూసుకుపోతున్నారు. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ని వల్లిస్తది. అన్యాయాలు అరాచకాలు చేసుకుంటూ అత్యాచారాలు చేసే వాళ్ళని వెనకేసుకొస్తూ అతను నా గురించే మాట్లాడుతున్నాడు. అందుకే ఎవరన్నా ప్రశ్నిస్తుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అది సహించలేని ఒక స్థితిలో ఉన్నారు. ప్రజల దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ రోజున ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రజల దగ్గర. సానుభూతి పరులు, యాక్టివిస్టులు ప్రతిపక్ష సోషల్ మీడియా కోసం పనిచేస్తుంటే వాళ్ళ మీద యథేచ్ఛగా కేసులు పెట్టి వాళ్ళని లోపల తోసేస్తే ఓసారి పేసి మైని ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం కేసుల్ని కూడా బయటికి తీసి అరెస్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ మీద కేసులు ఏమి లేవనుకోండి, వీళ్ళే కొత్తగా ఒక కేసు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి దాన్ని చూపించి జైల్లో వేస్తారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. గెలుక్కుంటే వచ్చేదాన్ని. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయి. అంతా బాగానే ఉంది. ఆడపిల్లలు, మహిళలు ముఖ్యంగా కన్నీరు కార్చే రోజులు త్వరలోనే పోతాయి. అవును అస్సలు మళ్ళీ ఆంధ్ర గొప్పగా మారుతుంది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. ఓహో ఇది అదే.
జై జగన్. ఆ ధైర్యం నింపడానికే ఇవాళ నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతాను. నేనున్నాగా. పాసు బీకేవులే, నువ్వేడ ఉండిపోయావా? అది ఇదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన